క్రాస్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ యువర్ వర్షిప్. సిలువ అనేది ఆరాధన, సిలువ అనేది త్యాగం. ఆదికాండము 22 అధ్యాయంలో నేను చూసినప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుడైన మరి ఇస్సాకును బలిగా అర్పించడానికి మోరియా పర్వతం వెళుతున్నాడు. కానీ అక్కడ పనివారితో ఒక మాట అంటాడు చూడండి. ఆ మాట నాకు అనిపించింది, సిలువనే కదా అబ్రహాము మోసినది. దేవుడు అంటాడు, నీకు ఏకైక కుమారుడు నాకు ఏమన్నప్పుడు పెద్ద సిలువ అది. హౌ కెన్ ఈ గివ్ హిస్ సన్? లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు బలి అడుగుతున్నాడేంటి? నేను ఇవ్వను అనలేదు, నీ చిత్తానికి నేను సంపూర్ణంగా సమర్పించుకుంటాను. వెళ్తున్నాడు, గాడిద గంతలు కట్టి కుమారుని కూర్చోబెట్టి ఆ కట్టెలు, నిప్పు, కత్తి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాడు. 5వ వచనం చూడండి, ఆదికాండం 22:5. తన పనివారితో ఇలాగంటున్నాడు. ఆయన పర్వతం ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు. తన పనివారు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చడమని చెప్పి, నేను మరి కుమారుడు మేము వెళ్తున్నాం. వెళ్ళేది బలి ఇవ్వడానికి కదా, ఒక త్యాగం. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపెట్టడానికి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ పనివారితో విశ్వాసంతో ఒక మాట అంటున్నాడు, మేము వెళ్తాము, వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కి, ఇంకేమంటున్నాడు, మేము దేవునికి మ్రొక్కి అంటే దేవుని ఆరాధించి మేము తిరిగి వస్తాము ప్లూరల్. అక్కడ బలి ఇచ్చి నేను వచ్చేస్తానని అనలేదు. పాజిటివ్ స్టేట్మెంట్ కదా. అంత కష్టతరమైన ఒక అవస్థలో అబ్రహాము దేవుని నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అదే అతనికి నీతిగా ఎంచబడింది. మేము వెళ్తాం, దేవుని మాట వింటాం. అక్కడ కూడా వారు చెప్పడం లేదు బలి ఇవ్వడానికి వెళ్తున్నాను కుమారుని అని. మేము వెళ్తాము, వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కుతాము, మ్రొక్కి తిరిగి వస్తాము అంటే దాని అర్థం నేను ఆలోచించినప్పుడు, సిలువను ఎత్తుకొనడము దేవుని ఆరాధించడము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెన్ యూ క్యారీ ద క్రాస్, మీరు మీ సిలువను మోస్తున్నారు. ఎవరికి ఎంత పరిధిలో ఇవ్వాలో బరువు దేవుడు అంతనే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ. నీ యొక్క స్తోమత ఎంత ఉందో దేవుడు తెలుసు, అంతే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ నిన్ను ఇబ్బంది పాలు చేయడు. ఆ శోధనలో తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఆయన తోడుని ఇస్తాడు, ఆయన ఆలోచనలు ఇస్తాడు, నీకు విడుదల కూడా ఉంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. ఆ శ్రమల్లో నువ్వు నిఠారుగా ఉన్నప్పుడు అబ్రహాం ఏ విధంగా అంటున్నాడు, నేను నా కుమారుని బలిస్తాను వెళ్ళడం అంటలేదు, నేను అక్కడ మొక్కుతాను, నేను ఆరాధిస్తాను. దాని అర్థం ఏంటంటే వెన్ యూ ఒబే గాడ్ ఇట్ ఈస్ వర్షిప్.